యాక్చువల్గా ఈ పుస్తకాన్ని సమీక్షించాల్సినటువంటి కుమారుడు వెల్సురావు గారు అనారోగ్యం చేత రాలేకపోయారు. లేకపోతే వారు ఇక్కడికి వచ్చి ఈ పుస్తకాన్ని సమీక్షించేవాళ్ళు. సో అన్నగారు చెప్పినట్లుగా పురోగులు సమీక్షించాలి. అదిగాక దీని గురించిన ముందు మాట నేనే రాశాను కాబట్టి ఏటూరి నాగేంద్రరావు గారి ఒక అశాంతి స్వప్నం అనేటువంటి కవితా సంపుటి గురించి మనం చెప్పుకున్నాం ఈరోజు. అయితే మామూలు సాధారణ పోకడలకు భిన్నంగా ఎవరైనా సరే కవిత్వం రాస్తే అది చాలా మందికి గుర్తింపులు నోచుకుంటుంది. ఆ కవిత్వంలో అంతకు ముందు కవులు వాడనటువంటి పోలికలు, సిమిలీలు, రూపకాలు. ఒక్క నిమిషం, ఏటూరి నాగేంద్ర గారు కవి వేదిక మీద రావాల్సింది కోరుతున్నాం. అలాంటివి ఏవి వాడకుండా తనదైనటువంటి ఒక శైలిని సృష్టించుకున్నటువంటి కొద్దిమంది కవులు ఏటూరి నాగేంద్రరావు ఒకలని నేను అనుకుంటాను. ఆయన కవిత్వంలో మనకి ఎక్కువగా నిగూఢత కనిపిస్తుంది, తాత్వికత కనిపిస్తుంది, అంతరంగ అన్వేషణ కనిపిస్తుంది. చాలామంది ఏటూరి నాగేంద్రరావు ఏమంటారంటే నాగేంద్రరావు గారిని మీ కవిత్వంలో వస్తువు లేదండి అంటారు. కానీ ఆయన కవిత్వంలో శకలాలుగా వస్తువు ఉంటుంది. అంతరంగ అన్వేషణలో ఆయన సామాజిక ఘర్షణ ఉంటుంది. ఆయన మనసులో సామాజికంగా బయట ఉన్నటువంటి లౌకిక సమస్యల్ని ఆయన తన ఆంతరంగిక సమస్యలుగా అంతర సంఘర్షణ పడుతూ ఆయన రాసిన కవిత్వం ఇప్పటి వరకు చాలా పుస్తకాలు వచ్చినాయి. మామూలు కవిత్వానికి భిన్నంగా ఆయన ఎలాంటి కవిత్వం రాస్తాడు ఒక రెండు వాక్యాలు మీకు చదివి వినిపిస్తాను. ఎన్ని దుఃఖపు పాటలు చెవుల్లో మారుమోగుతున్నా ఒక కొత్త పాటను కలగంతూనే ఉంటాను. కలవి చిత్తి నాకేం కొత్త కాదు కదా. జీవితాన్ని ప్రేమించడం నేర్చుకున్నాక నిర్దయగా నీలోకి నువ్వు ఇంకిపోవాల్సింది. ఏ నిమిషం ఎవరి కన్నీటి చెమ్మను ఎలా పలకరించాలో తెలియటం లేదు. కొన్ని వాక్యాలు రాయాలనుకుంటున్నప్పుడు శరీరంలోని రక్తచలంలో ఈదులాడాలి కదా. ఇలాగా ఆయన ఇది మన అంతరంగికమైనటువంటి ఆయన సంఘర్షణ అనుకుందామా, లేకపోతే సామాజిక చలనాలను చూసి తనలో తను సంఘర్షించుకుంటాడా అనుకుంటున్నామా అనేది మనకి ఎక్కడ తేలదు. సో మనం మామూలుగా ఇందాక సార్ చెప్పినట్టు సామాజిక కవిత్వం రాసే ప్రతి కవి కూడా సామాజిక వస్తువుని డైరెక్ట్గా ఎదురుగా పెట్టుకొని రాస్తాడు. ఆయన తెర వెనుక నుండి ఒక సూఫీ కవిలాగా మాట్లాడతాడు. అది మిగతా కవులకి ఏటూరి నాగేంద్రం గారికి ఉన్నటువంటి చాలా స్పష్టమైనటువంటి తేడా. ఏటూరి నాగేంద్రం గారు ఏ కవిత రాసినా అలా జాలువారిపోతూ ఉంటుంది. ఆయన అంతరంగ ఘర్షణలన్నింటిలో ఆయన తనగంట తీసుకొని పోతాడు. ఆయన కవిత్వాన్ని చదువుతున్నప్పుడు మనం ఖచ్చితంగా ఇది నాగేంద్ర గారు రాసినటువంటి కవిత అని మనం గుర్తుపట్టవచ్చు. అంటే కవిత్వం చదువుకునేటువంటి పాఠకులకు అలాంటి గుర్తింపు ఆయన తెచ్చుకున్నాడు. సో నాగేంద్రం గారు చాలా చిక్కటి కవిత్వాన్ని అశాంతి రూపంలో రాశారు. కవిత్వాన్ని నేర్చుకుంటున్న వాళ్ళు, ప్రేమించుకున్న వాళ్ళు, కవిత్వాన్ని ప్రాణంగా భావిస్తున్న వాళ్ళందరూ కూడా ఈ కవిత్వాన్ని చదివితే మీరు ఎవ్వరూ కూడా నిరాశపడదని నేను ఈ సందర్భంగా మాటిస్తున్నాను. మీకు ఈ అవకాశాన్ని నాకు ఇచ్చినటువంటి సభకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ.